సాయిరామ్ సార్, నేనే లలితమ్మ కొడుకుని. అమ్మ ఉన్నారా? ఎప్పుడులాగా అమ్మని మేడం రౌండ్స్ తీసుకెళ్లారు. ఏమన్నా చెప్పాలా సార్? ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. సాయిరామ్. హే బడీ, కమ్ ఆన్, ఎవ్రీబడీ ఈస్ వెయిటింగ్ దేర్. ఓకే. మామా, వచ్చేసావారా? నీకేమైందిరా? ఎందుకు ఫోన్ లేపలేదు? ఏం లేదు మామా, అమ్మ హాస్పిటల్ దగ్గర వస్తావా? రేయ్, ఎవరికేమైందిరా? రే, అదంతా ఏం లేదురా, నువ్వు నేర్లో రా, చెప్తాను. హలో హలో, ఏమైందిరా? భయపడ్డానికి ఏం లేదురా, అమ్మకి కాస్త ఆరోగ్యం సరిలేదు. నా అమ్మక? అవునరా, వీడికి తెలిస్తే ఎలా తట్టుకుంటాడో, ఇది ఎలా తీసుకుంటాడని తెలియదే. డాక్టర్ వచ్చే సమయం అయింది, మీరు బయట ఉండండి. ఎరా, ముందే ఎందుకు చెప్పలేదు? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, నథింగ్ టు వర్రీ. బ్లడ్ చాలా లాస్ అయింది. ఆవిడకి ఇప్పుడు బ్లడ్ ఎక్కిస్తున్నారు. రేపు వార్డుకి షిఫ్ట్ చేస్తారు. డోంట్ వరీ, మీరు కొంచెం బయట ఉండండి, నేను ఆవిడ చెక్ చేయాలి. రారా. రారా, ఇంటికి వెళ్దాం రా. సౌమ్య అక్కడ కనబడట్లేదు. సౌమ్యనా? ఫ్రెష్ అయ్యి రమ్మని ఇంటికి పంపించున్నాను రా. రా, మనం వెళ్దాం రా. పాపం, తనేమనుకుంటుందో. వెళ్ళొద్దంటే నేనే వినలేదు. ముందు తన్ని చూడాలి. నువ్వు బండితి. రేయ్, తన కాస్త రెస్ట్లో ఉన్నాయి, వదులు మావా. రేపు వెళ్ళి మనం చూద్దాం. ఇప్పుడు మనం రూమ్కి వెళ్దాం, సరేనా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? లేదు, నువ్వు తను ఇంటికి వెళ్ళరా. రేయ్, ఇప్పటికైనా నా కూతుర్ని చూడ్డానికి నువ్వు వచ్చావా బాబు? వద్దు వద్దు, పెద్దింటి వాళ్ళతో మనకు సంబంధం వద్దని నేను దాంతో చెప్పాను. లవ్ పేరుతో మోసం చేస్తారని కూడా చెప్పాను. నా మాట అస్సలు అది వినలేదు. నేను సంతోషంగానే ఉంటాను అనేది. అది ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో నువ్వు చూస్తున్నావు కదా బాబు. 3 పూట్ల గంజి తాగేది సంతోషంగానే ఉండేది. ఇప్పుడు అది నన్ను వదిలి వెళ్ళిపోయింది. నేనేం చెయ్యను. ఉన్న దాంట్లోనే సర్దుకొని తిని ఇంట్లో మేము సంతోషంగానే ఉన్నాం. లేనిపోని ఆశలన్నీ చూపించి దాన్ని ఇప్పుడు లేకుండా చేసావు కదరా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో పోరా. ఇక మీద నువ్వు ఈ పక్కకే రాకూడదు. నీ మొహం కూడా మాకు చూపించకూడదు.
రారా స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాంరా. ఇది హిట్ అండ్ రన్ కేసు అని కంప్లైంట్ ఇవ్వడం అనవసరం అని చెప్పేసి పంపించేశారా. నా లైఫ్లోకి తను వచ్చిందని చాలా సంతోషపడ్డాను రా. ఆ కొన్ని రోజులు నేను ఎంత సంతోషంగా ఉన్నానో నీకు చెప్పలేనురా. ఇప్పుడు నా సౌమ్య పోయింది. ఇప్పుడు నేను ఈ దుఃఖమైన పరిస్థితిలో ఇరుక్కుపోయాను. మేము కలిసి ఎన్ని కలలు కన్నామో తెలుసా? పెళ్ళి, ఇల్లు, నన్ను బాగా చూసుకుంటుంది, అమ్మను బాగా చూసుకుంటుంది, అలాంటి ఎన్నో కలలు. ఆయన నా దేవుడి దృష్టి తగిలింది అనుకుంటాను. మా ఆశ మొత్తం మట్టిలో కలిపేశారు. నమ్మాలా? ఆ దేవుడిని నమ్మాలా? నిదానంగా ఉండరా, నాకు బాగా అర్థమవుతుంది. ఒక్క రోజులో నువ్వు వచ్చేస్తావని చెప్తే వాళ్ళ అమ్మ నీ మీద కోపడిందిరా. మీ అమ్మ హాస్పిటల్లో ఉండింది. ఎలా నేను చెప్పేది చెప్పు. రే బాధపడబాగు, బాధపడబాగు. రారా రా. ధీరా, ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో. రేపు మనం హాస్పిటల్లో కలుద్దాం. దేని గురించి బాధపడబాక, సరేనా? వస్తారా? నేను సంతోషంగానే ఉంటాను అనేది అది ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో నువ్వు చూసావు కదా. ఇది హిట్ అండ్ రన్ కేసు అని కంప్లైంట్ ఇవ్వడం అనవసరం అని చెప్పేసి పంపించేశారా. దాన్ని పోగొట్టుకొని ఒంటరి దాన్ని అయ్యాను. నాకెలా ఉంటుంది? ఉన్న దాంతోనే సర్దుకొని తృప్తిగా తిని ఇంట్లో సంతోషంగా ఉండేవాళ్ళం. లేనిపోని ఆశలన్నీ చూపించి దాన్ని లేకుండా చేసావు కదరా. మీరంతా ఈ ఊరిని రక్షించే పోలీసు వాళ్ళు. రక్షించే వాళ్ళు కాదు, రాక్షసులు. ఎవర్రా నువ్వు? బయటికి రమ్మనండి. ఎవడ్రా వీడు? వాడిని బయటికి రమ్మనండి. నువ్వు కాకి చొక్కా వేసుకుంటే పెద్ద మనిషి అనుకుంటున్నావా? నేను పోరాడుతాను. ఈ టైంలో వచ్చి ఏం మాట్లాడుతున్నారు నువ్వు? సార్ ఇప్పుడు మంచి మూడ్ లో ఉన్నారు. లోపల ఇంటరాక్షన్ జరుగుతుంది, లేదంటే కొట్టి లోపల వేసేస్తాను. పోరా పోరా. రే పోరంబోకు కుక్కల్లారా, వాడు మీకే సారు. మనకం తగులుతాను చూడు. వాడు నా కాళ్ళు తొడుకున్న చెప్పులకి సమానం. రే ఎవడ్రా వీడు? తాగి వచ్చాడు. తెలియట్లేదు సార్. ఏంటి కథ వింటున్నారా? వీడిని ఇక్కడే కుక్కలా కుమ్మి విసిరి పారేయచ్చుగా. సార్ మంచి మూడ్ లో ఉన్నారు కాబట్టి నువ్వు తప్పించుకున్నావు. సార్ కళ్ళలో నీళ్లు, కళ్ళల్లో నీళ్లు కాదు సార్, శరీరంలో రక్తం 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 రావాలి.